Hey guys, welcome to KGF Kranti Golden Facts chapter number 30. ఈ వీడియోలో మీకు తెలియని కొన్ని ఆసక్తికర విషయాల గురించి తెలుసుకుందాం. మీరు ఇంకా నా ఛానల్ కి So please whatever. Please I want to reach 1 million. So please సరే మీకు ఏదనిపిస్తే అది చేయండి. ఇంకా అస్సలు లేట్ చేయకుండా వీడియోలోకి వెళ్ళిపోదాం. నైట్ టైం బైక్ మీద మీరు అలా వెళ్తూ ఉన్నారు. సడన్గా దూరంలో ఒక కుక్క అరవటం స్టార్ట్ చేస్తుంది. అది స్టార్ట్ చేసిన నెక్స్ట్ సెకండ్లోనే ఇంకొక కుక్క అరవటం స్టార్ట్ చేస్తుంది. మీరు దాని దగ్గరికి వెళ్లేలోపు ఒక గుంపు ఫామ్ అయ్యి మీ వెంట పట్టడం స్టార్ట్ చేస్తాయి. మీకు ఎప్పుడైనా ఇలా జరిగిందా? ఖచ్చితంగా జరిగి ఉంటుంది. అలా సడన్గా వచ్చేసరికి మనకు అప్పుడప్పుడు గుండె ఆగిపోయినంత పని అవుతుంది. అసలు అవి ఎందుకు అలా వెంట పడతాయో ఇప్పుడు చూద్దాం. బైక్స్ వెంట కానీ కారు వెంట కానీ కుక్కలు పట్టడానికి 2 కారణాలు ఉన్నాయి. ఒకటి, అవి వాటి స్థావరాన్ని కాపాడుకోవడానికి. ఎవరైనా వాటి ప్లేస్కి వచ్చినప్పుడు వాళ్ళని అక్కడి నుంచి తరమడానికి అలా పరిగెత్తుతాయి. కార్ అండ్ బైక్ ని చేస్ చేసి వాటి స్థావరాన్ని వదిలి వెళ్లే వరకు తనుముతాయి. కావాలంటే ఈసారి గమనించండి, ఒక సర్టెన్ ఏరియా వరకే చేస్ చేస్తాయి, అంతేకాని ఎక్కువ దూరం రావు. దీనిని టెరెస్ట్రియల్ ఇన్స్టింక్ట్స్ అని అంటారు. ఇక్కడ వాళ్ళు వాటి స్థావరాన్ని అటాక్ చేస్తారేమో అని ముందే అటాక్కి దిగుతాయి. రెండో రీజన్ సుస్సు. టైర్స్ కుక్కలకి సుస్సు పోయటానికి మంచి ఫేవరెట్ స్పాట్. బైక్ టైర్స్ కానీ కార్ టైర్స్, ఏ టైర్ కనిపించినా వెంటనే కాలెత్తేస్తాయి. వేరే కుక్క అక్కడికి వచ్చినప్పుడు ఆ స్మెల్ చూసి ఇది వేరే వాడి ప్రాపర్టీ, మనది కాదు, మనం వేరేది వెతుక్కుందాం అని వెళ్ళిపోతాయి. అదే రన్నింగ్లో ఉన్న కార్ అయితే అలా వెంటనే స్మెల్ చేయడానికి చాలా కష్టం. సో అది వేరే కుక్క ప్రాపర్టీనా లేదా మనం కాలు ఎత్తి ఆ బండిని తడపొచ్చో లేదో అనే ఉద్దేశంతో అవి వాటి వెంట పడుతూ ఉంటాయి. ఈ ఫ్యాక్ట్ మగవారికి మాత్రమే. చిన్నప్పుడు స్కూల్లో ఇంటర్వెల్ ఇచ్చినప్పుడు బయటికి వెళ్ళి జిప్పు ఓపెన్ చేసి సరదాగా టాయిలెట్ పోస్తాం. కొన్నిసార్లు జిప్పు వేసేటప్పుడు సరదాగా జిప్పులో ఇరుక్కుపోతుంది. మాటల్లో చెప్పలేం మాస్టారు. అమెరికాలో 2002 నుంచి 2010 వరకు కాయ్ కచోడి అవ్వడానికి 1/5 రీజన్ ఈ జిప్పులు వేసేటప్పుడు కానీ తీసేటప్పుడు కానీ ఇరుక్కుపోయి దాదాపు 17,616 మంది ఎమర్జెన్సీ వార్డులో జాయిన్ అయ్యారు. ఆ నరకయాతన పగవాడికి కూడా రాకూడదు మాస్టారు. మనకి ఏదైనా మీమ్ కానీ వీడియోస్ కానీ నచ్చితే వెంటనే ఒక స్మైలీ సింబల్ని కామెంట్లో పోస్ట్ చేస్తాం. కానీ ఎవరైనా ఆలోచించారా అసలు ఈ స్మైలీ సింబల్ ఎక్కడి నుంచి వచ్చిందో అని? ఒకవేళ ఆలోచించకపోతే ఇప్పుడు ఆలోచించండి, నేను చెప్తాను. హార్వే రాస్ బెల్ అనే ఇతను స్మైలీ సింబల్ని కనిపెట్టారు. 1963లో ఈ స్మైలీ ఫేస్ని అతను డ్రా చేశారు. అది డ్రా చేసి ఆ ఒరిజినల్ డిజైన్ని ఒక కంపెనీకి $45కి అమ్మేశారు. $45 అంటే 3,300. అతను ఆ స్మైలీ లోగోకి సంబంధించిన ఎటువంటి ట్రేడ్ మార్క్ని యాడ్ చేయలేదు. దీంతో కేవలం $45తోనే సరిపెట్టుకోవాల్సి వచ్చింది. ఇది ఇలా ఉండగా ఒక ఫ్రెంచ్ జర్నలిస్ట్ ఈ స్మైలీ లాంటి సిమిలర్ స్మైలీని క్రియేట్ చేసి ఆ డిజైన్కి స్మైలీ అని పేరు పెట్టి తన పేరు మీద రిజిస్టర్ చేసుకున్నాడు. అలా రిజిస్టర్ చేసుకుని ఒక కంపెనీకి ఆ స్మైలీని అమ్మాడు. ప్రతి సంవత్సరం ఆ కంపెనీ అతనికి hundreds of millions of dollars ఇస్తుంది. సొమ్మొకటిది సోకొకటిది అంటే ఇదే అన్నమాట. పోలీసులు ఖైదీల ఫొటోస్ని రైల్వే స్టేషన్లో బస్ స్టేషన్లో అతికించి మోస్ట్ వాంటెడ్ అని రాస్తారు. చాలా వరకు ఆ ఫొటోస్లో అందరూ చండాలంగానే కనిపిస్తారు. ఒక్కడి ముఖం కూడా చూడటానికి అస్సలు బాగోదు. ఇదే టైప్లో లీమా అనే ప్లేస్లో డొనాల్డ్ అనే ఇతని ఫోటోని పోలీస్ డిపార్ట్మెంట్ వాళ్ళు ఫేస్బుక్లో పోస్ట్ చేశారు. మనోడు న్యూస్ ఫీడ్స్ చూస్తున్నప్పుడు అతనికి ఆ ఫోటో కనిపించింది. చీచి, ఏంటి ఫోటో చూడటానికి మిడత మొహం లాగుంది, నన్ను చూస్తుంటే నాకే అసహ్యంగా ఉందని ఫుల్ ఫ్రస్ట్రేషన్తో ఆ పోలీస్ డిపార్ట్మెంట్ వాళ్ళు పోస్ట్ చేసిన పేజ్కి అతను బాగా స్టైల్గా ఉన్న ఫోటోని ఒకటి పంపించాడు. ఆ ఫోటోలో నేను అస్సలు బాలేను, కావాలంటే ఈ ఫోటోని పోస్ట్ చేసుకోండి అని చెప్పాడు. ఇంకో ట్విస్ట్ ఏంటంటే వాళ్ళు మార్చకపోయేసరికి డైరెక్ట్గా వాళ్ళకి కాల్ చేసి ముందు ఆ ఫోటో తీసేసి ఈ ఫోటో వెంటనే పెట్టండి అని చెప్పాడు. ఆ పోలీసులు కూడా అతని కోరిక మేరకు అతను పంపిన ఫోటోని పోస్ట్ చేసి అప్రోచ్ అయినందుకు చాలా థ్యాంక్స్, ఇదే విధంగా కోర్టుకి వచ్చి హాజరయ్యి మీకు ఇచ్చిన ఛార్జెస్ని పే చేస్తే బాగుంటుంది అని పోస్ట్ చేశారు. స్మాల్ పాక్స్, చాలా మంది ఈ పదాన్ని వినే ఉంటారు. ఈ డిసీజ్ వస్తే చాలు ఒళ్ళంతా బొబ్బలు వచ్చేస్తాయి. చాలా మంది ఈ డిసీజ్ వల్ల చనిపోయారు కూడా. ఇది ఈజీగా ఒకరి నుంచి ఒకరికి స్ప్రెడ్ అవుతుంది. ప్రజెంట్ మనకి కరోనా ఎలాగో ఆ రోజుల్లో ఈ స్మాల్ పాక్స్ కూడా అలాగే. బట్ ప్రస్తుతం ఈ స్మాల్ పాక్స్ ఎక్కడా లేదు. ఈ ఇన్ఫెక్షన్ కంప్లీట్గా తుడిచిపెట్టుకుపోయింది. 1978లో లాస్ట్ స్మాల్ పాక్స్ కేసు నమోదైంది. ఇంకప్పటి నుంచి ఇప్పటి వరకు ఒక్క కేసు కూడా లేదు. ఈ ఇన్ఫెక్షన్ ప్రపంచవ్యాప్తంగా స్ప్రెడ్ అయింది, సేమ్ కరోనాలానే.
బట్ ఇప్పుడు ఇది కంప్లీట్గా తుడిచిపెట్టుకుపోయింది. ఈ వైరస్ అఫీషియల్గా 2 ల్యాబొరేటరీస్లో మాత్రమే ఉంది. ఒకటి అమెరికాలో, ఒకటి రష్యాలో. హైలీ సెక్యూర్డ్ ల్యాబొరేటరీలో ఈ వైరస్ని స్టోర్ చేసి ఉంచారు. ఈ కరోనా వైరస్ కూడా సేమ్ స్మాల్ పాక్స్ లాని తుడిచిపెట్టుకుపోతే బాగుంటుంది. బయటికి వెళ్ళటానికి చాలా ఇబ్బందిగా ఉంది. మార్క్ లీ అండ్ జాన్ డేవిస్ స్పేస్లోకి అడుగుపెట్టిన మొట్టమొదటి దంపతులు వీళ్ళిద్దరే. వీళ్ళు స్పేస్లోకి వెళ్ళడానికి 9 నెలల ముందే పెళ్లి చేసుకున్నారు. బట్ అదొక సీక్రెట్ మ్యారేజ్. ఎవరికీ చెప్పకుండా చాలా సీక్రెట్గా మెయింటైన్ చేశారు. ఇంకా వాళ్ళు స్పేస్ మిషన్కి వెళ్లాల్సిన టైం రానే వచ్చింది. వాళ్ళు స్పేస్లోకి వెళ్ళటానికి కొద్ది రోజుల ముందే వాళ్ళు పెళ్లి చేసుకున్నారనే విషయాన్ని రివీల్ చేశారు. నాసాలో కొన్ని రూల్స్ ఉంటాయి. వాటిలో ఒకటి మ్యారేజ్ కపుల్స్ని స్పేస్లోకి పంపకూడదు అని. కపుల్స్ వల్ల టీమ్ డైనమిక్ డిస్టర్బ్ అవుతుందని కపుల్స్ని స్పేస్లోకి పంపించరు. లాస్ట్ టైంలో చెప్పేసరికి ఆ టైంలో వేరే వాళ్ళని ట్రైన్ చేసి పంపడం చాలా కష్టం అవుతుంది. సో ఈ కపుల్ని నాసా స్పేస్లోకి పంపింది. దీంతో స్పేస్లోకి అడుగుపెట్టిన ఫస్ట్ మ్యారీడ్ కపుల్గా పేరు పొందారు. 4వ తారీఖు మంగళవారం లెబనాన్లోని బైరూట్లో భారీ పేలుడు జరిగింది. 2750 మెట్రిక్ టన్నుల అమోనియం నైట్రేట్ పేలింది. ఎక్స్ప్లోజన్కి ఎగ్జాక్ట్ రీజన్ ఇంకా తెలియదు. ఇప్పటి వరకు దాదాపు 138 మంది చనిపోయారు. వేల మంది గాయాల పాలయ్యారు. కొన్ని వందల మంది కనిపించడం లేదు. మేబీ చనిపోయి ఉంటారు అని భావిస్తున్నారు. బైరూట్లో 2 వీక్స్ ఎమర్జెన్సీ విధించారు. వీడియోస్ పెడితే కాపీరైట్ వస్తుందని పెట్టడం లేదు. ఒకసారి యూట్యూబ్లో లెబనాన్ బ్లాస్ట్ అని కొట్టి చూడండి. న్యూక్లియర్ బాంబ్ పేలిందేమో అనిపిస్తుంది. అంత భారీగా ఉంది పేలుడు. చుట్టుపక్కల చాలా దూరం వరకు దాని ఎఫెక్ట్ పడింది. చూడండి ఒకసారి. నాకు తెలిసి ఈ 2020లో జరిగినన్ని ఘోరాలు ఇంకా ఏ సంవత్సరంలో జరిగి ఉండవు. బహు దరిద్రపు సంవత్సరం. ఎంత త్వరగా అయిపోతే అంత మంచిది. తట్టుకోలేకపోతున్నాం. టిక్టాక్ బ్యాన్ తప్పితే మిగతా అన్ని సాడ్ న్యూస్లే. పాకిస్తాన్కి చెందిన జావీద్ ఇక్బాల్ అనే సీరియల్ కిల్లర్ దాదాపు 100కి పైగా 16 సంవత్సరాల పిల్లల్ని చంపేశాడు. దానికి పాకిస్తాన్ కోర్టు ఏం తీర్పిచ్చిందో తెలుసా? ఆ సీరియల్ కిల్లర్ని 100 ముక్కలుగా నరికి అతను చంపిన పిల్లల ఫ్యామిలీ ముందు ఒక్కో ముక్క పెట్టి యాసిడ్తో కాల్చేయాలి. వాట్ ఈజ్ జడ్జిమెంట్? పాత రోజుల్లో కెమెరా వచ్చిన కొత్తల్లో ఫొటోస్ చాలా విచిత్రంగా దిగేవాళ్ళు. హాలిడే క్లాత్స్ వేసుకొని వాళ్ళ ఫేస్కి దెబ్బ తగిలినట్లు లేదా వాళ్ళకి ఏదో ఒక జబ్బు వచ్చినట్లు ఫొటోస్ దిగేవాళ్ళు. చనిపోయిన వాళ్ళని బ్రతికి ఉన్నట్లుగా ఫొటోస్ తీసేవాళ్ళు. ఇలా తీసుకోవటం అప్పట్లో బాగా పాపులర్ అయింది. చెప్పాలంటే అదొక ట్రెండ్ లాగా నడిచింది. ఇంకో ఫన్నీ ఫ్యాక్ట్ ఏంటంటే అప్పట్లో ఫోటోషాప్ స్పెషలిస్టులు సింపుల్ వాటర్ కలర్స్ని యూజ్ చేసి ఆ ప్రింటెడ్ ఫోటోగ్రాఫ్స్ పైన డిఫరెంట్ ఎఫెక్ట్స్ని యాడ్ చేసేవాళ్ళు. యాష్ రిటా ఫర్మాన్ ఇతను ఒక గిన్నిస్ వరల్డ్ రికార్డ్ హోల్డర్. ఇతనికి గిన్నిస్ వరల్డ్ రికార్డ్ ఎందుకు ఇచ్చారో తెలుసా? ప్రపంచంలో అందరికంటే ఎక్కువ గిన్నిస్ వరల్డ్ రికార్డ్స్ ఉండటంతో ఇతనికి గిన్నిస్ వరల్డ్ రికార్డ్ ఇచ్చారు. ఇతని పేరు మీద అఫీషియల్గా 600 గిన్నిస్ వరల్డ్ రికార్డ్స్ ఉన్నాయి. వాటిల్లో ప్రస్తుతం 226 గిన్నిస్ వరల్డ్ రికార్డ్స్ ఇంకా ఎవరూ బ్రేక్ చేయలేదు. రీసెంట్గా అతను ఒక గిన్నిస్ వరల్డ్ రికార్డ్ని తీసుకున్నాడు. అది దేనికో తెలుసా? కేవలం ఒక్క నిమిషంలో 31 వాటర్ మిలన్ స్లైసుల్ని తినేశాడు. మీరు కూడా బోండాలు బజ్జీలు తినటం ప్రాక్టీస్ చేయండి. ఏదో ఒకరోజు గిన్నిస్ వరల్డ్ రికార్డ్స్లో మీ పేరు ఖచ్చితంగా ఎక్కుతుంది. దట్స్ ఆల్ ఫర్ టుడే. ఈ వీడియో మీకు ఎలా అనిపించిందో కింద కామెంట్లో పోస్ట్ చేయండి. వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి. నెక్స్ట్ వీడియో మిస్ కాకూడదు అనుకుంటే నా ఛానల్కి తప్పకుండా సబ్స్క్రైబ్ అవ్వండి. ఇంకో మంచి ఎపిసోడ్తో మీ ముందుకు వచ్చేస్తాను. అంతవరకు సెలవు. బాయ్ బాయ్.